బసవేశ్వరుడు. శైవ మతోద్ధారకుడైన బసవేశ్వరుని చరిత్ర తెలుగు బసవ పురాణమునందు, కన్నడ బసవ పురాణమునందు అత్యద్భుతముగా వర్ణింపబడినది. తెలుగు బసవ పురాణమును పాలుకూరి సోమనాథ కవి ద్విపద కావ్యముగా రచించాడు. ఇతడు రెండవ ప్రతాపరుద్రుని కాలములోని వాడు. కన్నడ బసవ పురాణము రచించిన వాడు భీమకవి. ఇతడు దేవరాయల కాలంలో ఉండుట చేతను తన గ్రంథమున పాలుకూరి సోమనాథుని పేర్కొనుట చేతను ఆంధ్ర బసవ పురాణమే మొట్టమొదటిదిగా తెలుస్తోంది. రామానుజుని వలె బ్రాహ్మణ మతమును నిరాకరించి నూతన మత సిద్ధాంతములను బోధించుట చేత బ్రాహ్మణులు బసవేశ్వరుని వేధింపుట మొదలు పెట్టగా అతడు స్వగ్రామమును విడిచి మరి ఒక స్థలమునకు పోవలసి వచ్చెను. ఒకరోజు బసవేశ్వరుడు సంగమేశ్వర ఆలయమునకు పోయి పూజ చేయుచున్న సమయమున శివుడు ప్రత్యక్షమై అద్భుతములును ఆగణ్యములు అయిన శైవ సిద్ధాంతములను బోధించి ఇలా అన్నాడు: నీకు నా మీద ఉన్న భక్తిని తెలుసుకొంటిని. శివవేషధారులైన జంగములను శివుని అవతారములను గ్రహించి సత్యమైన మతమును అనుష్ఠింపుము. నీవు చేయునట్టి కర్మములందు వారిని అనుసరింపుము. వారు నిన్ను తిట్టినా కొట్టినా వారికి సాష్టాంగ ప్రణామములు ఆచరింపుము. వీరశైవులైన వారు నీకు శత్రువులైనను వారి పట్ల మిత్రుల వలె ప్రవర్తించుము. లింగాయుతులను దూషించి వారిని శిక్షించుచు శైవ మతమును వ్యాపింపచేయుటకు ప్రయత్నింపుము. శివునికి అర్పించని ఏ వస్తువును భుజింపవద్దు. ఇంద్రియాధీనుడివి కాక దృఢమైన హృదయము కలిగి ఉండుము. సత్యమును వచించుము, సత్కార్యములు ఆచరింపుము అని ఉపదేశించి బసవుడిని కౌగిలించుకొని శివుడు అదృశ్యమయ్యనట. శివుడు ఈ విధంగా తనకు ఉపదేశించిన మత సిద్ధాంతములను ప్రజలకు బోధించుచు ఇతడు వీరశైవ మతమును వ్యాపింపజేయుచుండెను. అనేకులు ఇతని మతమును అవలంబింపసాగిరి. బ్రాహ్మణులు భయపడి బసవేశ్వరుని జోలికి పోవుట మానివేశారు. కొంతకాలం తరువాత బసవేశ్వరుని మేనమామ అయిన బలదేవుడు మృతి చెందాడు. అప్పుడు రాజు బిజ్జలుడు బలదేవుని బంధువర్గముని రప్పించి మంత్రి పదవికి అర్హులు ఎవరు అని అడుగగా వారు ఆ మహాపదవిని వహించుటకు బలదేవుని అల్లుడగు బసవరాజు యోగ్యుడని విన్నవించారు. బిజ్జలుడు దానిని అంగీకరించి తన ఉద్దేశమును తెలుపుటకు బసవరాజు దగ్గరికి కొందరు మంత్రులను పంపాడు. వీరు రాజు సందేశమును బసవేశ్వరునికి తెలుపగా అతడు మొట్టమొదట తనకు ఆ పని అక్కరలేదు అని చెప్పాడు. ఆ వచ్చిన మంత్రులు ఈ పదవి శైవమత వ్యాప్తికి అనుకూలముగా ఉంటుంది అని విన్నవించి అంగీకరించమని ప్రార్థించగా బసవేశ్వరుడు అంగీకరించి కళ్యాణపురికి పోయాను. అతని జ్యేష్ఠ సోదరి నాగలాంబికయు అతనితో కూడా ఉండెను. బసవేశ్వరుడు ఆ పట్టణంకు పోయినప్పుడు బిజ్జలుడు పౌరజనంబుతో ఎదురు వచ్చి ఏనుగును దిగి స్వాగతమిచ్చి ఆస్థానముకు తీసుకుని పోయి ప్రధానమంత్రి పదవి మాత్రమే కాక సైన్యాధ్యక్షుడిగాను కోశాధ్యక్షుడిగాను నియమించెను. ఇతడు మహారాజునికి తరువాత మహారాజు వలె తన అధికారము రాష్ట్రమంతటా చూపుచుండెను.